ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 14 నుంచి 21 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. టీ చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ జ్యోతిషవాణి, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి. టీ చిలకమ్మ వావ్. కన్యరాశి వాళ్ళకి రాధాకృష్ణ, కన్యరాశి వాళ్ళకి రాధాకృష్ణ. ఈ కన్యరాశి వాళ్ళకి ఎందుకో కానీ ప్రేమ తొందరగా పుట్టుకొస్తుంది, ప్రేమ తొందరగా అతుకుతుంది. ఒకరికి ఒకరు ఇష్టపడితే తొందరగా దగ్గరకు అవుతారు, తొందరగా దగ్గర అవుతారు, మళ్ళీ ఇంకా తొందరగా దూరం అయిపోతారు. మీరు మాట చాలా మధురమైన మాట, నోట్లకెళ్ళి ఏదైనా మాట మాట్లాడతారు, ఎదుట ఉన్నవానికి మంచిగా నచ్చుతుంది. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం, నీట్గా మాట్లాడడం, ఉల్టపల్ట మాట్లాడకుండా నీట్గా మాట్లాడడం, ఎదుట ఉన్న వాళ్ళకి మీ మాట చాలా మధురంగా నచ్చుతుంది. కానీ నచ్చుతుంది, మీరు ఒకరి మీద ఇష్టపడ్డా, మీ మీద ఎవరైనా ఇష్టపడ్డా మీరు తొందరగా దగ్గర అవుతారు. కానీ తొందరగా దగ్గర అవుతారు, చెప్పుడు మాట లేని మీరు తొందరగా దూరం అయిపోతారు. అలా కావద్దు, అలా కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము, కన్యరాశి వాళ్ళ దగ్గర చదువుమని చదువు మీద చాలా ఇంట్రెస్ట్, చదువు చాలా ఘనంగా, చదువుకు తగ్గట తెలివికి తగ్గట చదువు, దాని తగ్గట జాబు. నేను ఇంత సంపాదించుకున్నా, నా లైఫ్ ఒకటి కరెక్ట్ నడవాలంటే నేను అనుకున్న చదువు చదవాలి, నేను అనుకున్న జాబు సంపాదించుకోవాలి. నా చదివిన తర్వాత, నా అనుకున్న జాబ్ సంపాదించిన తర్వాత నా తల్లిదండ్రులకి, నా అత్తమామలకి నేను సేవ చేయాలి, వాళ్ళకి చాలా ప్రేమగా చూసుకోవాలి అనేది ఇంట్రెస్ట్ చాలా ఉంటుందండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము, ఈ మధ్యాహ్నం ఈ కన్యరాశి వాళ్ళకి దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఎలా వచ్చింది పైసా అలాగే పోతుంది. చేసేది ఒకటి, జరిగేది ఒకటి, ఆడ ఆయేది ఒకటి, ఈడ జరిగేది ఒకటి. అస్సలు మనసు శాంతం ఉండలేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిని ఇంతవరకు చాలా నష్టం, కష్టం చాలా చెడ్డగా వచ్చింది. ఆ భగవంతుడు దాటిచ్చిండు. ఈ కన్యరాశి వాళ్లకు వాహన గండం, బండి గండం. బండి గండం అంటే సామాన్య మాట కాదండి, అది చాలా గొప్ప విషయం. వాహన గండం లోపల ఆ భగవంతుడు మీకు దాటిచ్చిండు. చూడండి, వాహన గండం అంటే చాలా గొప్ప విషయం. తలిగిందంటే ఉంటే ఉంటుంది, లేకపోతే పోవాలి. కానీ చాలా గొప్ప గండం, చూసి నడవాలి, చూసి చేయాలి. కానీ ఏదో బండి మంచిగా ఉంది కదని ఎట్టంటే అట్లా బగాయిస్తే భగవంతుడికి వెళ్ళవలసి వస్తుంది, దేవుని దగ్గర సమాధానం చెప్పవలసి వస్తుంది. కానీ అలా చేయకండి, నిదానం, చాలా నిదానం, స్లోగా ఉండాలి. అలా నడుస్తే భగవంతుడు మీకు నీట్గా అన్నాడు కదా, నిదానమే ప్రధానమని ఎందుకంటారు. అవన్నీ ఇప్పుడు కొత్త మాటలు. అవన్నీ మీరు ఏం చేయాలంటే ధ్యానం పెట్టుకోవాలి. బండి ఎట్లంటే అట్లా నడపవద్దు. బండి గండం ఈ కన్యరాశి వాళ్ళకు చాలా ఐస్కంతం అతికినట్టు ఉంటుంది. బండి దెబ్బ తలిగిందంటే అలాంటి దాంట్లో వెళ్ళకండి, కొంచెం స్లోగా నడవండి, చాలా బాగుంటుంది. ఎందు గురించి అంటే ఈ కుంభరాశి వాళ్ళకి జర దరిద్రం చాలా చెడ్డగా ఉంది. నెత్తి మీద కాదు, ఇంటి మీదనే ఉంది. ఈ నెత్తి మీద దరిద్రం ఉన్నందువలన ఇంతవరకు చాలా నష్టగుడుగా పోయారు. ఇప్పుడు కూడా కొంచెం నష్టం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్షంగా ఆ శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని రండి. శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని వస్తే ఏమవుతుంది, మీ ఇంట్లో మంచి కలిసి వస్తుంది, లాభం ఉంటుంది, బరకత ఉంటుంది, అరకత ఉంటుంది. కానీ కన్యరాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం, ఇప్పుడు ఏదైతే మీరు జాబ్ మీద చేపెట్టి కూర్చుంటారో, మనసు లోపల అనుకున్న జాబ్ నాకు అవుతుందా కాదా, దొరుకుతుందా దొరకదా, అవుతుందా కాదా అనుకుంటున్నారు కదండి. మీరు ఏదైతే జాబ్ మీరే ప్రయత్నం చేసుకుని ఉన్నారో ఆ జాబ్ మీకు తప్పనిసరి దొరుకుతుంది, పై మెట్టు లెక్కుతుంది. ఆ తర్వాత 7 కొండలు, మాకు జాబ్ వచ్చిన తర్వాతనే 7 కొండలు మెట్టు లెక్కుతామని అనుకోవద్దు. నాకు జాబ్ వచ్చిన తర్వాతనే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటామని అనుకోవద్దు. అలా కాదండి, ముందు మీరు దర్శనం చేసుకొని రావాలి. ఆ తర్వాత ఆయన దయామయుడు, ఆయన దయాతోన దొరుకుతుంది తప్పనిసరిగా. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే, కన్య రాశి వాళ్ళకు ఇప్పుడు మనసు లోపల ఏదైతే ప్రయత్నాలు అనుకుని మీ మనసు లోపల ఉన్నారో ఆ ప్రయత్నాలు జరుగుతాయి. తొందరపడకండి, నిదానం చేయండి. ప్రేమ విషయం లోపల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయం ఏమిటిదంటే మాత్రం ఇంతవరకు జర కొంచెం చాలా చెడ్డగా, అంటే కన్య రాశి వాళ్ళ మీద దరిద్రం నెత్తి మీద ఉంటే ఏమవుతుందంటే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. దీంట్లో ప్రేమ విషయం లోపల 190 చాలా ఉంది, అదంతా చెప్పాలంటే కాదు. ఒకటి ఏమిటిదంటే మాత్రం శ్రీమన్నారాయణ దగ్గర మాత్రం పోయిరండి, మీ అనుకున్న కోరిక జరుగుతుంది.
కానీ ప్రేమ విషయం అంటే పెద్దల దాకా వెళ్తే అవుతుందా కాదనుకుంటున్నచ్చు. పెద్దల దాకా వెళ్ళినా మీ ప్రేమ ఫలిస్తుంది, మీకు పెళ్లి జరుగుతుంది, వెంటనే సంతానం అవుతుంది, వెంటనే ఇల్లు అవుతుంది, జాబ్ అవుతుంది, మీ లైఫ్ అంతా బాగుంటుంది, మీ ప్రేమ ఫలిస్తుంది. పెద్దలు ఒప్పుకుంటారు, మంచి జరుగుతుంది. ఒక్కసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. వావ్, పేస్ గవ్వలు పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే 3 గురుబలం ఉంటే శని బలం ఉంటే దానికి చాలా బలం. 8 గురువు ఉన్నాడు, 3 శని ఉంది. 3కి అది ఏడపోయినా ముడి కట్టినట్టే ఉంటుంది, ముడి వేసినట్టే ఉంటుంది. ఏదన్నా మాట చెప్పకపోతే అడ్డంగా తెడ్డంగా మాట్లాడతారు ఎవరైనా కానీ. జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి నడవండి. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం